నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న పారదర్శక పారిశ్రామిక విధానం, పరిశ్రమలకు ఇస్తూ ఉన్న చేయూత కారణంగా రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు తరలివస్తున్నాయి. ఆయా పరిశ్రమల ఏర్పాటుతో 21,079 మందికి ఉపాధి లభించనుంది. ప్రతి దశలోనూ ప్రభుత్వ సహకారం ఉంటుందని కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టి పరిశ్రమల ప్రగతికి కృషి చేయాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. పలు పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైఎస్ జగన్. తొమ్మిది ప్రాజెక్టుల్లో 3 ప్రాజెక్టులు ప్రారంభం, 6 ప్రాజెక్టులకు శంకుస్థాపన. దాదాపు 1100 కోట్ల రూపాయల పెట్టుబడి, 21,000 మందికి ఉద్యోగాలు. 9 ప్రాజెక్ట్స్ను ఈరోజు మనం లాంచ్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా 1100 కోట్ల రూపాయల పెట్టుబడి, దాదాపుగా 21,744 మందికి దీనివల్ల ఉద్యోగాలు వచ్చే ఒక మంచి అడుగు ఈరోజు పడతా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమల్లోకి వచ్చిన పారదర్శక పారిశ్రామిక విధానం ద్వారా రాష్ట్ర పరిశ్రమల ప్రగతికి వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. విశాఖలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో 386 ఎంఓయూలు చేసుకున్న ప్రభుత్వం వాటి ద్వారా రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చింది. తద్వారా 6 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రతి నెల రాష్ట్ర పరిశ్రమల ప్రగతికి సంబంధించి సమీక్షలు చేస్తూ వాటి పురోగతి కోసం చర్యలు తీసుకున్నామని, కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తూ పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాత వాస్తవిక అంశాల ఆధారంగా అడుగులు వేస్తున్నారు. సంక్షేమము, అభివృద్ధి 2 కళ్లుగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈ 4.5 సంవత్సరాల్లో 130 భారీ, అతి భారీ ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి. ఇక ఎంఎస్ఎంఈ సెక్టార్లలో కూడా గతానికంటే భిన్నంగా చేయూతనందించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో కొత్తగా 1,88,000 ఎంఎస్ఎంఈలు వచ్చాయి. తద్వారా 12 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరిగిందని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామని, ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా వాటిని వెంటనే పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల రంగ అభ్యున్నతికి అన్ని వైపుల నుంచి సహకారం లభిస్తోందని, అధికారులు మంచి కృషి చేస్తున్నారని సీఎం ప్రశంసించారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న వారందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు సీఎం వైఎస్ జగన్. రాయలసీమలోని బీడు భూములు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. గాలేరు నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా నిర్మించిన అవకు 2వ టన్నెల్ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో సీమలోని 3 జిల్లాలకు తాగు, సాగునీరు అందనుంది. రాయలసీమ బీడు భూములకు సాగునీటితో పాటు పల్లెలకు తాగునీరు అందించడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2007లో గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అవుకు వద్ద నిర్మించిన మొదటి టన్నెల్ ద్వారా 10,000 క్యూసిక్కులు సీమలోని 3 జిల్లాలకు తాగు, సాగు అందిస్తోంది. ఇప్పుడు అవుకు 2వ టన్నెల్ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారు. అవుకు 2వ టన్నెల్ను గురువారం సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. ఆయన ఉదయం 10:30 తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక విమానంలో 11:15 ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుతారు. ఎయిర్పోర్ట్లో 15 నిమిషాల పాటు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. అక్కడ నుంచి 11:30 అవుకు మండలం మెట్టేపల్లికి బయలుదేరతారు. మెట్టేపల్లి హెలీప్యాడ్కు 11:45 చేరుతారు. అక్కడే ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం హెలికాప్టర్లో అవుకు టన్నెల్ వద్దకు చేరుకుంటారు. గతంలో కేవలం 10,000 క్యూసెక్కులు మాత్రమే, మరి అదేవిధంగా ఈ యొక్క గాలేరు నగరి ద్వారా కానీ వెళ్ళేది. కానీ ఈరోజు ఈ యొక్క టన్నెలు పూర్తి కావడంతో 20,000 క్యూసెక్కులు ఈ యొక్క గాలేరు నగరి ద్వారానే మరి పంపడం జరుగుతూ ఉంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ మొదలుపెట్టిన ఈ టన్నెల్స్ లో 2010 వరకు పనులు సాగాయి. ఆయన మరణంతో 2వ టన్నెల్ పనులు ముందుకు సాగలేదు. మరోవైపు ఫాల్ట్ తో టన్నెల్ పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. వీటన్నింటినీ అధిగమించి ఎట్టకేలకు సీఎం జగన్మోహన్ రెడ్డి 2వ టన్నెల్ ను పూర్తి చేశారు. ఈ టన్నెల్ నుంచి 20 క్యూసెక్ల నీరు అవుకు, గండికోట రిజర్వాయర్లకు తరలించనున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను జర్మనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ బస్సులు ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మెషిన్ CEO ఆండ్రియాస్ హెగర్ ప్రతినిధి బృందం సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిసింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో 4640 కోట్లతో 800 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సు ట్రక్ క్లస్టర్ యూనిట్ ను పెప్పర్ మెషిన్ ఏర్పాటు చేయనుంది. దీనికి అతి త్వరలో భూమి పూజకు సిద్ధమవుతోంది కంపెనీ. గ్రీన్ ఎనర్జీకి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాలు, సింగిల్ విండో అనుమతులు, పారదర్శక విధానాలపై పెప్పర్ మెషిన్ ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. ఏపీలో వరల్డ్ క్లాస్ యూనిట్ ఏర్పాటు చేయడంపై చాలా సంతోషంగా ఉందన్నారు పెప్పర్ మెషిన్ CEO ఆండ్రియాస్ హెగర్. అత్యంత అధునాతన టెక్నాలజీతో తమ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నామని, ప్రజా రవాణాకు అవసరమైన విధంగా డీకార్బనైజ్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను తీసుకువచ్చేలా తమ యూనిట్ నుంచి వాహనాల ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. Andreas Hager, I'm the CEO of Pepper Motion, and we're very excited to announce the world-class bus, EV and truck cluster in Andhra Pradesh. We felt that we found the right place, or let me say the new home, the right home for us, because the place where we locate ourselves is very close to a big city like Bangalore, which is good from a flight connection point of view, but also from availability of employee point of view. We're also in the vicinity of the port of Chennai, which is good for exporting goods in the future. So I think it's the perfect location for us. We have the full support of the state of Andhra Pradesh, and again, we're very thankful also to Honorable Chief Minister OYS Jagan Mohan Reddy to get the full support and for the visionary thinking and policy, especially if it comes to new mobility. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాని వైఎస్ఆర్సీపీ నేతలు కలిశారు. ఓటర్ల జాబితా అవకతవకలు, టీడీపీ నేతల అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో ఒక చోటే ఓటు ఉండాలని, ఒకరి ఓటు 2-3 చోట్ల ఉన్నట్లుగా తాము గుర్తించామని జోగి రమేష్ చెప్పారు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఏపీలో పార్లమెంటు ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతాయని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తూ ఉన్న వార్తలు వాస్తవం కాదని వెల్లడించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు మనం పోతాం కాబట్టి మరి వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు. సరే ఎప్పుడు వచ్చినా 4 నెలలు 5 నెలలు ఎలక్షన్ కాబట్టి ఈ రాష్ట్రంలో ఒకటే ప్రశ్న ఉంది. ఇప్పుడు ఉండేది ఇమ్మీడియట్ ప్రశ్న, ఇక్కడే అన్లిమిటెడ్ ఛాయిస్ లేవు. జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు ఇద్దరిలో చూస్ చేసుకోవాలి, వైఎస్ఆర్సీపీనా టీడీపీనా. మూడో ఉన్నాడు, ఆయన తర్వాత తను నిలబడితే బాగానే ఉండేది. చంద్రబాబు కూర్చోబెట్టాలని ట్రై చేస్తున్నాడు కాబట్టి అది లెక్కలేకేసుకోవట్లా. వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు అడుగడుగున అపూర్వ స్పందన కనిపిస్తోంది. గడిచిన 4.5 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం జగన్ చేసిన మేలును వివరిస్తూ ముందుకు సాగుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వెనుకబడిన వర్గాలను గుండెల్లో పెట్టుకున్న నేత జగన్ మాత్రమే అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తే మేనిఫెస్టోలో ప్రతి హామీని అమలు చేసిన నాయకుడిగా సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఏ వర్గానికి మంచి చేయని చంద్రబాబు కావాలో, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసిన జగన్ కావాలో అనే దానిపై ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారన్నారు. జనబలాన్ని ఓడించే ఆయుధం లేదు, జగనన్నని ఓడించే నాయకుడు ఇంకా పుట్టలేదు. రాబోయే ఎన్నికల్లో తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో, ఈ తూర్పు కనుమల్లో జగనన్న జెండా ఎగరవేయడం అంతే సత్యం. 2024 కురుపాంలో వైఎస్ఆర్సీపీ వన్స్ మోర్. సామాజిక సాధికార యాత్ర ఎందుకో రాష్ట్రమంతా పర్యటించి తెలియచేస్తున్నామన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. చెప్పిన మాట ప్రకారం బీసీలను గుండెల్లో పెట్టుకుని సీఎం జగన్ చూస్తున్నారని తెలిపారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ధైర్యంగా నేను మీకు మంచి చేశానంటేనే నాకు ఓటేయండి అని చెప్పి గర్వంగా అడిగే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా? ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయాలుంటే
జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులు ఈ రాష్ట్రంలో వలస పోకూడదు అంటే ఇక్కడే వాళ్ళకి హార్బర్లు ఉండాలి అని చెప్పి ఈ రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు మీ మచిలీపట్నం హార్బర్ ని కూడా పునరుద్ధరణ తీసుకొస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నానమ్మా. నారా లోకేష్ కోనసీమలో నిర్వహిస్తున్న యువగళం యాత్ర మొక్కుబడిగా కొనసాగుతోంది. పలు చోట్ల జనం పలచగా ఉండటంతో యాత్ర ఆగకుండానే ముందుకు సాగిపోతోంది. ఓవైపు లోకేష్ మాట్లాడుతూ ఉండగానే జనం వెనుదిరిగిపోతున్నారు. పాదయాత్రకు ఎక్కడా కూడా జనం మద్దతు కనిపించడం లేదు. కొన్ని చోట్ల డబ్బులిచ్చి మనుషులను తెచ్చుకున్నా ఫలితం కనిపించడం లేదంటూ స్థానిక టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. 119 నియోజకవర్గాల్లో ఒకే దఫలో పోలింగ్ జరగనుంది. అన్ని జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ పూర్తయింది. పోలింగ్ సామగ్రితో ఓటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు అధికారులు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా సాగేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ బూత్ల వారీగా సిబ్బంది నియామకంతో పాటు వారి ఎన్నికల సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంది. గురువారం ఉదయం 5:30కే మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ టైంకు అభ్యర్థుల ఏజెంట్లు పోలింగ్ కేంద్రంలో ఉండాలని అధికారులు ఆదేశించారు. పోలింగ్ ఏజెంట్లు ఈవీఎంలను టచ్ చేయడానికి వీల్లేదని ఆదేశాలిచ్చారు. అందరి సమక్షంలో మాక్ పోలింగ్ జరిగిన తర్వాత ఉదయం 7 గంటలకు సాధారణ పోలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఈసారి విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ దివ్యాంగుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. వారు విజయవంతంగా ఓటు వేసి వెళ్లేందుకు వీలుగా 21,686 వీల్ చైర్లు ఏర్పాటు చేసింది. 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కూడా కల్పిస్తోంది. ఓటర్ స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు పంపిణీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 644 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 120 పైగా కేంద్రాలను దివ్యాంగులే నిర్వహించనున్నారు. మరో 600 కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. ఎన్నికల కోసం 375 కంపెనీల సాయుధ బలగాలు, 50,000 మంది స్థానిక పోలీసులను ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. ఓటర్ స్లిప్లను మాత్రం గుర్తింపు కార్డుగా పరిగణలోకి తీసుకోమని, ఓటర్ ఐడి కానీ వేరే ఇతర 12 రకాల ఐడీలు కానీ ఉండాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్ స్లిప్పులపై ఎలాంటి గుర్తులు ఉండటానికి వీల్లేదని చెప్పింది. ఓటు వేసేందుకు వచ్చిన వాళ్ళు ఎవరూ ఫోన్లు తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఓట్లు వేసినప్పుడు సెల్ఫీలు, ఇతర ఫోటోలు తీయడానికి కూడా వీల్లేదని చెబుతున్నారు. అలాంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారని హెచ్చరిస్తున్నారు. మరికొన్ని గంటల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. 3 పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ ఏసీపీ జహంగీర్లను ఈసీ సస్పెండ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పార్టీల డబ్బుల పంపిణీలో పక్షపాతం చూపారని వీరిపై వేటు వేసినట్లుగా ఈసీ తెలిపింది. మరికొన్ని గంటల్లో పోలింగ్ స్టార్ట్ కానున్న సమయంలో 3 అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు వేయటం హాట్ టాపిక్ గా మారింది. బిర్లా టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో పథకాల గ్యారంటీ కార్డును ఉంచి ప్రత్యేక పూజలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అంతకుముందు నాంపల్లి దర్గాలో ప్రార్థనలు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను, గ్యారంటీలను అమలు చేస్తామని ప్రమాణం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని సూచించారు. ఉత్తరాఖండ్లో టన్నల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఆరోగ్యంగా బయటపడటంతో అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపినట్లుగా కిషన్ రెడ్డి చెప్పారు. 17 రోజుల పాటు కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు శ్రమించిన అధికారులందరినీ తాను అభినందిస్తున్నట్లుగా కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అంతటా ఎన్నికల హడావుడి. పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాల పహారా, 144 సెక్షన్తో గంభీరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కామారెడ్డిలో ఒక పోలింగ్ కేంద్రంలో మాత్రం అందుకు భిన్నంగా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఆ ఆహ్లాదం, ఆ డెకరేషన్లు చూస్తూ ఉంటే మన కళ్ళు మనమే నమ్మలేని అనుభూతి ఆవిష్కృతం అవుతోంది.
ఎన్నికల సంఘం తొలిసారిగా ప్రతి నియోజకవర్గంలో మహిళా శక్తి సమానత్వం ఓటు చైతన్యం అనే థీమ్తో వినూత్నంగా ఏర్పాటు చేసిన మహిళా పోలింగ్ కేంద్రంపై సాక్షి టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. మహిళల ఓటు శాతం పెంచేందుకు ఈసారి ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మహిళల ఆదర్శ పోలింగ్ అనే కాన్సెప్ట్తో ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికి 5 పోలింగ్ కేంద్రాలు ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో జిల్లా పరిషత్లో ఏర్పాటు చేసిన మహిళల ఆదర్శ పోలింగ్ కేంద్రం ఇది. మనం చూస్తున్నాం ఇక్కడ రంగవల్లులు, ముగ్గులు, మా స్త్రీమూర్తుల దృశ్యాలతో, బొమ్మలతో మహిళలందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నామనే దృశ్యాలు ఇక్కడ ఐసీడీఎస్ కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్ల వారు కావచ్చు, రంగవల్లులు వేసి ఓటు వేద్దాం రండి అని ఇక్కడ చూస్తున్నాం. ప్లకార్డులు పెట్టారు. అందరూ కూడా మహిళలందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలికేందుకు, ఓటు హక్కు వినియోగించుకునేలా అద్భుతమైన ఏర్పాటు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న మహిళలకు కావచ్చు, ఆ సిబ్బందికి కావచ్చు చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు వీళ్ళందరూ కూడా సిద్ధమైపోయారు. మనం చూస్తున్నాం, బెలూన్స్ పట్టుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకునే సంబంధించి ఓట్ నౌ అని చెప్పి వీళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. మనం చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ మహిళా కేంద్రంకి సంబంధించిన స్పెషాలిటీస్ ఏంటి? మహిళలకు సంబంధించిన పోలింగ్ కేంద్రము, ముఖ్యంగా మహిళలే ఇందులో వచ్చి ఓటు వేస్తారు కాబట్టి మహిళలకు అన్నిటిలో సమానత్వం ఉండాలని మేము ఇంత గ్రాండ్గా ఈ పోలింగ్ స్టేషన్ డెకరేట్ చేశాము. అందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. మా ఐసీడీఎస్ స్టాఫ్ అందరం కలిసి ఈ పోలింగ్ స్టేషన్ని మేము అందంగా తీర్చిదిద్దాలంటే మగవాళ్లతో సమానమైన హక్కులు, రైట్స్ మాకు ఉన్నాయి గనక అందరు మగవాళ్లతో సమానంగా మేము కూడా ఓటు వేసి ఓటు హక్కుతో వినియోగించుకోవాలని మా మహిళా అధికారులు కలిసి మా మహిళా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుండి మేమంతా ఈ పోలింగ్ బూత్ నంతా అలంకరించి అందరూ కూడా మహిళలుగా వచ్చి ఓటు వేసి మన హక్కుని మనం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ఫస్ట్ టైం అనిపిస్తుంది. ఇలా ఒక పెళ్లి వాతావరణం లాగా అంతా డెకరేషన్ చేశాము. ఓన్లీ ఉమెన్స్ కోసమే కాబట్టి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, అందరూ ఓటేయాలి. చాలా బాగా అనిపిస్తుంది. ప్రత్యేక వసతులు అన్నీ కూడాను, మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండాను, అన్ని వాష్రూమ్స్ కానీ మళ్ళీ ఫీడింగ్స్ రూమ్స్ కానీ మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కూడా వసతులు ఇక్కడ ఉన్నాయి. కూడా వెళ్ళి చూద్దాం సెంటర్ ఎట్లా ఉంది, మహిళా కేంద్రం ఎలా ఉంది అనేది చూద్దాం. ఎట్లాంటి ఏర్పాట్లు కూడా పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేశారనేది చూద్దాం. ఒకసారి కామారెడ్డి జిల్లా పరిషత్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ 245 ఇది ప్రత్యేకంగా మహిళా సిబ్బంది ద్వారా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం. మనం చూస్తున్నాం మొత్తం ఈ పోలింగ్ కేంద్రంలో పనిచేసే వారందరూ కూడా, సిబ్బంది అందరూ కూడా, పోలింగ్ ఆఫీసర్ కావచ్చు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ కావచ్చు, అందరూ కూడా అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కావచ్చు, అందరూ కూడా మహిళలే కావడం చెప్పుకోదగ్గ విషయం. సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, కామారెడ్డి నుంచి. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు తీపి కబురు చెప్పింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ను అందించనుంది మోదీ సర్కార్. 81 కోట్ల మంది అర్హులకు నెలకొక్కరికి 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను పంపిణీ చేయనుంది. ఇప్పటికే దీనిపై ప్రధాని మోదీ ప్రకటన చేయగా తాజాగా కేబినెట్ ఆమోద ముద్ర పడింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనకు వచ్చే 5 ఏళ్లలో 11.8 లక్షల కోట్లు ఖర్చవుతుందన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ఈశాన్య భారతంలో శాశ్వత శాంతి స్థాపన దిశగా కేంద్రం చేపడుతున్న చర్యల్లో కీలక ముందడుగు పడింది. మణిపూర్కు చెందిన ప్రధాన మిలిటెంట్ సంస్థ యుఎన్ఎల్ఎఫ్ కేంద్రంతో శాంతి ఒప్పందం చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించారు. హింసా మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసేందుకు యుఎన్ఎల్ఎఫ్ అంగీకరించిందని తెలిపారు. పీస్ ఫ్యాక్ట్ నేపథ్యంలో యుఎన్ఎల్ఎఫ్ మిలిటెంట్లు ఆయుధాలు త్యజిస్తున్న వీడియోను షేర్ చేశారు అమిత్ షా. జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్లో మే 3 తర్వాత లోయలోని ఓ మిలిటెంట్ సంస్థ కేంద్రంతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవటం ఇదే తొలిసారి. తెలంగాణలో తెలుగు తర్జుమాలో ఎదురైన అనుభవాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తన హిందీ ప్రసంగాన్ని ట్రాన్స్లేట్ చేసే క్రమంలో స్థానిక నేతలు కొన్నిసార్లు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కేరళలో పర్యటిస్తున్న రాహుల్ కోళికోడ్లో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రచార అనుభవాలను పంచుకున్నారు. Sometimes being my translator can be a very dangerous job. Like just now in Telangana, in one of the speeches, the translator got into a lot of trouble. I was saying something and then he was saying something else.
maybe what I'm saying, then sometimes I would say something that is quite boring, and the crowd would jump very excited, and then I would say something exciting and the crowd would keep quiet. And at the same time, I cannot get angry, so I have to smile all the time. ఉత్తరాఖండ్లోని సిల్కియారా టనల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ లైవ్ లో చూసి భావోద్వేగానికి గురయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. కార్మికులు సురక్షితంగా సొరంగం నుంచి బయటకు రావటాన్ని చూసి ఎమోషనల్ అయ్యారట. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. టనల్లో చిక్కుకుపోయిన 41 మంది కూలీలు 17 రోజుల తర్వాత నిన్న రాత్రి సేఫ్ గా బయటకు వచ్చారు. ప్రధాని మోదీ సహా కేబినెట్ మంత్రులంతా ఈ రెస్క్యూ ఆపరేషన్ ను లైవ్ స్ట్రీమింగ్ లో చూశారు. సొరంగం నుంచి కార్మికులంతా క్షేమంగా బయటపడగానే ప్రధాని మోదీ చాలా భావోద్వేగానికి గురయ్యారని తెలిపారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. సిల్కియారా సొరంగం నుంచి బయటపడిన 41 మంది కార్మికులను రిషికేశ్ ఎయిమ్స్ కు తరలించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. అక్కడ వీరికి ఫుల్ బాడీ చెకప్ ను నిర్వహించి కార్మికుల మానసిక పరిస్థితిని పరిశీలించారు. రాత్రి టనల్ నుంచి బయటకు వచ్చిన కూలీలకు తాత్కాలిక హాస్పిటల్లో ప్రాథమిక చికిత్సను అందిస్తున్నారు వైద్యులు. కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచిన అనంతరం మెరుగైన వైద్య పరీక్షల కోసం రిషికేశ్ ఎయిమ్స్ కు పంపించారు. భారతీయ వాయుసేనకు చెందిన చినూక్ హెలికాప్టర్ లో 41 మంది కార్మికులను రిషికేశ్ కు ఎయిర్ లిఫ్ట్ చేశారు అధికారులు. ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకుపోయిన 41 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావటం అద్భుతమని హర్షం వ్యక్తం చేశారు ఇంటర్నేషనల్ టనలింగ్ ఎక్స్పర్ట్ ఆర్నాల్డ్ డిక్స్. రెస్క్యూ ఆపరేషన్ లో కీలక పాత్రను పోషించిన డిక్స్ మరోసారి టన్నల్ వద్ద ఉన్న ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు నిర్వహించారు. దేవుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సొరంగాలు భూగర్భ తవ్వకాల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు ఆర్నాల్డ్ డిక్స్. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి సిల్కియారా సొరంగం వద్దే ఉన్నారు. దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మిషన్ సక్సెస్ కావడంతో ఆస్ట్రేలియా పౌరుడైన ఆర్నాల్డ్ డిక్స్ ను ప్రశంసల్లో ముంచెత్తారు ఆ దేశ ప్రధాని యాంథనీ ఆల్బనీస్. చైనాలో అంతు చిక్కని న్యూమోనియా కేసులు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. వైద్య మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. కేంద్ర ఆదేశాలతో రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరిగితే వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఆసుపత్రులు, ఆరోగ్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాయి. సీజనల్ ఫ్లూతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేస్తోంది కర్ణాటక ప్రభుత్వం. సీజనల్ ఫ్లూ లక్షణాలు, ప్రమాద కారకాలతో జాబితా రూపొందించడం సహా అంటు వ్యాధుల బారిన పడకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. H1B వీసాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది అగ్రరాజ్యం అమెరికా. స్వదేశాలకు వెళ్లకుండా వీసాలను రెన్యువల్ చేసుకునేలా డిసెంబర్ నుంచి ఓ పైలట్ ప్రోగ్రాంను చేపట్టనుంది. 3 నెలల పాటు ఈ ప్రోగ్రాం అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. తొలుత 20,000 మందికి ఈ పైలట్ ప్రోగ్రాం కింద వీసా రెన్యువల్ను చేయనున్నారు. ఇందులో మెజారిటీ భాగం భారతీయులే ఉంటారు. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రాంను H1B కేటగిరీ వర్క్ వీసాలకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తోంది అమెరికా. భారత బిలియనీర్ గౌతమ్ అదానీ జెట్ స్పీడ్ తో తన సంపదను పెంచుకుంటూ పోతున్నారు. ఫలితంగా బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో ప్రపంచంలో తొలి 20 ధనవంతుల జాబితాలో 19వ స్థానాన్ని దక్కించుకున్నారు. అదానీ గ్రూప్ లో 10 నమోదిత కంపెనీ షేర్లు భారీగా ర్యాలీ అయ్యాయి. దీంతో ఆ ఒక్కరోజే అదానీ గ్రూప్ మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటల్ వాల్యూ 1,00,000 కోట్లకు చేరింది. అదే రోజు అదానీ వ్యక్తిగత సంపద సైతం $6.5 బిలియన్ పెరిగింది. ప్రపంచంలో ఇతర బిలియనీర్లు జూలియా ఫ్లెష్ కోచ్ అండ్ ఫ్యామిలీ, చైనాకు చెందిన జాంగ్ షెన్షన్, అమెరికాకు చెందిన చార్లెస్ కోచ్లను వెనక్కి నెట్టారు. స్టాక్ మార్కెట్లో కొత్త రికార్డును సృష్టించాయి. BSE సెన్సెక్స్ లో మదుపర్ల సంపద $4,00,000 కోట్లకు చేరి కొత్త రికార్డులను నమోదు చేసింది. ప్రపంచంలో 4వ దేశంగా రికార్డును సృష్టించింది. ఇంతకుముందు అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్లు ఈ రికార్డును చేరిన దేశాల్లో ఉన్నాయి. ఇక స్టాక్ మార్కెట్లు సైతం ఉదయం నుంచి ట్రెండింగ్ లో లాభాలను ఆర్జించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 727 పాయింట్ల లాభంతో 66,901 పాయింట్ వద్ద ముగిసింది. నిఫ్టీ 206 పాయింట్ల లాభంతో 20,096 పాయింట్ల వద్ద ముగిసింది. రోజంతా బిజీగా ఉన్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వర్రీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది.